అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైన సింగరేణి బొగ్గుబావులను కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వేలంపాటలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఆటలను తెలంగాణ ప్రజలు సాగనివ్వరు, సింగరేణి కార్మికులు అంతకంటే కూడా సాగనివ్వరు. సింగరేణిని ఎలా కాపాడుకోవాలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గత 10 సంవత్సరాలుగా సింగరేణిని అనేక రకాలుగా అభివృద్ధి చేసి మరి 35,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసి అధిక లాభాలు గడిస్తున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ప్రైవేటీకరణ చేసి సింగరేణి కార్మికులను మోసం చేయడానికి పూనుకున్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యమకారులు ఉవ్వెత్తున లేచి సకలంజన్ సమ్మెలో తెలంగాణను ఎలా సాధించుకున్నారో అంతకంటే ప్రాణత్యాగాలు చేసి సింగరేణిని రక్షించుకోవడానికి సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ముందుకొస్తున్నారు. మోడీ ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించిన గనులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణికి కేటాయించాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలకు శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకన చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ గారు, సెంట్రల్ కమిటీ వారు ఇచ్చినటువంటి పిలుపును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఆధ్వర్యంలో జూలై 1వ తారీఖున నల్ల బ్యాచ్ల నిరసన కార్యక్రమం అనేది నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 3వ తారీఖు కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే రేపు 6వ తారీఖు సంబంధించిన అంశంలో జీఎం ఆఫీస్ కార్యక్రమాలు ముట్టడి ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా 9వ తారీఖు సంబంధించిన అంశంలో గోదావరి ఖనిలో గౌరవ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముచ్చటగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 3సారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ప్రయోజనాలు చేకూర్చున్న అంశాన్ని మర్చిపోయి ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఉరితాడిపోయిన విధంగా ఏర్పాటు చేస్తుందని చెప్పేసి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భావించే విధంగా ఏర్పడినటువంటిది చేస్తుంది. ఇలా ఎవరైనా మనకి వడ్డించేటటువంటి వ్యక్తి కనుక మనకు ఉండే విధంగా ఉన్నట్లయితే బంతిలో కూర్చున్నటువంటి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి సామెత ప్రకారం ఇలా కొత్తగా ఏర్పాటైనటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దాంట్లో మంత్రి శాఖ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించిన విషయంలో కిషన్ రెడ్డి గారికి వచ్చే విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో సంతోషించే విధంగా ఏర్పాటు చేశారు. గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి వచ్చే విధంగా ఉన్నట్లయితే ఇలా గనులకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానికము ఎంతో ఆనందపడే విధంగా ఉంటే ఇలా తెలంగాణకు సంబంధించిన విషయంలో మార్పు కోరుకొచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపి ఇలా తెలంగాణలోని హైదరాబాద్లోని బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించడం అనేటువంటిది మేము తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకించే విధంగా ఏర్పడని చేస్తుంది. అంటే మన పిర్రగిచ్చి జోలపాడని చెప్పేసినటువంటి తరహాలో ఈ వ్యవహారం ఉండే విధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పక్క బొగ్గు గనులకు సంబంధించిన విషయంలో వ్యతిరేకం అంటూనే ఇలా మల్లు బట్టి విక్రమార్కు సంబంధించిన విషయంలో హైదరాబాద్లో మన కిషన్ రెడ్డి గారితో కలిసి మన వేలం ఓపెన్ చేయడం అనేటువంటి అత్యంత దుర్మార్గమైన చర్యగా మేము తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భావించే విధంగా ఏర్పడడం చేస్తుంది. నరేంద్ర మోడీ గారికి సంబంధించిన అంశంలో ఆయన దేశానికి సంబంధించిన విషయంలో ప్రధానమంత్రి లేదంటే ఓన్లీ గుజరాత్కి సంబంధించిన విషయంలో ప్రధానమంత్రి అని చెప్పేసి ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రశ్నించే విధంగా ఏర్పడడం చేస్తుంది. మైన్స్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన విషయంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉండే విధంగా ఉందో ఆ బిల్లులు అనేక రకాల సవరణలు ఉండే విధంగా ఉన్నాయి. సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఏదైతే ఉండే విధంగా ఉందో ఆ సింగరేణి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సంస్థలకు బిల్లుకు మన బొగ్గు గనులు కేటాయించాలనే అంశం అనేది ఎంఎండిఆర్ చట్టంలో ఉండే విధంగా ఉంది. 2017 17(2)A ఆర్టికల్ ప్రకారం అనేటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే గనులను కోరే విధంగా ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని చెప్పేసి అనేటువంటి యాక్ట్ అనేటువంటిది కూడా 17(2)Aలో చెప్పే విధంగా ఉంటున్నప్పుడు కూడా కేవలం నరేంద్ర మోడీకి సంబంధించిన అంశంలో తెలంగాణ మీద ఉన్నటువంటి కక్ష సాధింపుతో ఇలా గనుల్ని మనకి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుండా ఇలా సింగరేణికి ఉరితాడేసేటువంటి పరిస్థితి వచ్చే విధంగా ఉంది. రానున్న రోజుల్లో కనుక
మరొక 5 సంవత్సరాల కాలంలో సింగరేణికి సంబంధించిన విషయంలో గనులు మిగిలేటువంటిది చాలా తక్కువ శాతంలో ఉండే విధంగా ఉంటుంది. ఈ గనులకు సంబంధించిన విషయంలో సింగరేణి కనుక గనులు రాకపోతే ఈ ప్రైవేటు వాళ్ళకి చేతిలో పోయే విధంగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రజానికం కూడా అల్లకొల్లం అయ్యే పరిస్థితి వచ్చే విధంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మన కరెంటు బిల్లుకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉండే విధంగా ఉందో రేపు రానున్న రోజుల్లో ప్రైవేట్ బావులు చేసే విధంగా ఉన్నట్లయితే కరెంటు బిల్లును కట్టలేని పరిస్థితి ఉండే విధంగా ఉంది. పరిశ్రమలు కూడా నడిచే పరిస్థితి కూడా ఉండవు. కాబట్టి సింగరేణికి సంబంధించిన విషయంలో సింగరేణికే కనుక గనులు కేటాయించే విధంగా ఉన్నట్లయితే ఉపాధి కల్పనలో అవకాశం ఉండే విధంగా ఉంటుంది. అదే తరహాలో వచ్చే విధంగా ఉండేసరికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మన బాధ్యతలు తీసుకునే విధంగా ఉన్న తర్వాత 9.5 సంవత్సరాల కాలంలో సింగరేణిని అద్భుతమైన ప్రగతిలో తీసుకొచ్చే విధంగా ఉండేదా ఉన్నారు. ఇలా టర్న్ ఓవర్లో అయితే ఏముంది, షేర్లలో అయితే ఏముంది, అమ్మకాలలో అయితే ఉంది, వృత్తిలలో అయితే ఏముంది. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రధానమంత్రి కూడా తీసుకున్నట్టు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇలా కేసీఆర్ గారు ప్రవేశపెట్టే విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇలా ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పరిపాలన లేదని చెప్పేదని ఆలోచనతో నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్కి పిలిపించుకొని వేలంపాట ప్రక్రియ ప్రారంభించారని చెప్పేసి అంటే ఇలా తెలంగాణకు సంబంధించిన విషయంలో హైదరాబాద్లోనే ఉరితాడు పోయిన విధంగా ఏర్పాటు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భావించే విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటాలకు సంబంధించిన విషయంలో కొత్త ఏమి కాదు. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో అంధకారంలో నెట్టేసినటువంటి సకల జిల్లా సమ్మెతో ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. దొరలకు సంబంధించిన విషయంలో పరిపాలన ఉండే విధంగా ఉన్న ఈ తెలంగాణలో దొరతనాన్ని తరిమి కొట్టినటువంటి ప్రజానీకానికి సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ఏ రాష్ట్ర ప్రజానీకంతోనైనా సరే గోక్కోవచ్చేమో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంతో గోక్కునే విధంగా ఉన్నట్లయితే ఎవరు కూడా బట్టగట్టినట్టు దాఖలు లేవని చెప్పని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరపు నుంచి నరేంద్ర మోడీకి హెచ్చరికలు జారీ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆత్మాహుతి దాడి చేసుకునైనా సరే, ఆత్మహత్యలు చేసుకునైనా సరే ఇలా బొగ్గుడలు వేలం ఆపుకునే విధంగా ఉంటుంది తప్ప ఏ ఒక్క గనిని కూడా నరేంద్ర మోడీ వేలంపాటలో పాల్గొని దక్కించుకునే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసే విధంగా ఏర్పాటు చేస్తూ రానున్న రోజుల్లో కేంద్ర కమిటీకి సంబంధించిన విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉన్నా ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండే విధంగా ఉండి బొగ్గు గనులని ప్రైవేట్ పరం కాకుండా వేలం ప్రక్రియలో పాల్గొనకుండా సింగరేణి గనులు సింగరేణికి కేటాయించుకునే విధంగా ఏర్పాటు చేసే అంశంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టే విధంగా ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసే విధంగా రిపీట్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.